Hello everyone, how are you all? So today we are going to learn how to make a simple barometer at our home. Okay, మన ఇంట్లోనే barometer ఎలా చేసుకోవాలో చూద్దాం. So for that we require a glass jar. Okay, glass jar అన్నట్టే కాదు, ప్లాస్టిక్ ది ఉన్నా కూడా ఓకే, బట్ ఇట్ షుడ్ బి స్ట్రాంగ్ ఎనఫ్, గట్టిగా ఉండాలి కొంచెం. ఓకే, నెక్స్ట్ ఏ బెలూన్. ఓకే, ఒక చిన్న బెలూన్ ఒకటి, ఒక సిజర్స్, సమ్ గ్లూ, ఓకే, ఒక చిన్న టూత్ పిక్, సమ్ రబ్బర్ బ్యాండ్స్. ఓకేనా, కొన్ని రబ్బర్ బ్యాండ్స్ ఉండాలి. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేయాలంటే, టేక్ ద జార్ అండ్ టేక్ ద బెలూన్. ఓకే, బెలూన్ తీసుకొని కట్ ద మౌత్ ఆఫ్ ద బెలూన్. ఓకే, ఈ మౌత్ పార్ట్ ని కట్ చేసేసేయండి. ఓకే, కట్ ద మౌత్ సో దట్ దేర్ కెన్ బి అన్ ఓపెనింగ్, సో ఇట్ కెన్ ఈజీలీ ఫిట్ ద జార్. జార్ ని ఈజీగా ఫిట్ అయ్యేటట్టుగా ఓపెనింగ్ ఉండాలి. So like this. Okay, I have fixed the jar, balloon to the jar. Okay, నేను బెలూన్ జార్ ని బాగా ఫిక్స్ చేసేసాను. ఓకే, ఫిక్స్ యాజ్ ఇట్ ద జార్ ఈజ్ ఫ్లాట్ ఎనఫ్. ఓకే, ఫ్లాట్ గా ఉన్నంత వరకు, ఇక ఈజీగా ఫ్లాట్ గా వచ్చేంత వరకు ఇలా ఫిక్స్ చేశాను. ఓకే, సో టు స్ట్రెంథెన్ ఇట్ అప్ యూ కెన్ యూజ్ సమ్ రబ్బర్ బ్యాండ్స్. ఇక్కడ ఒక రబ్బర్ బ్యాండ్ ప్లేస్ చేస్తే ఇంకా కొంచెం గట్టిగా బయటికి రాకుండా ఉంటుంది. ఓకే, యూ కెన్ సెక్యూర్ విత్ రబ్బర్ బ్యాండ్స్, ఆర్ నాకు ఇదైతే స్ట్రాంగ్ అని అనిపిస్తుంది, సో ఐ విల్ నాట్ డూ ఎనీథింగ్. ఓకే, నెక్స్ట్ థింగ్, టేక్ సమ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ గ్లూ. ఓకే, చాలా తక్కువ గ్లూ తీసుకోండి. ఓకే, వెరీ స్మాల్. తీసుకొని జస్ట్ ప్లేస్ ఇట్ ఆన్ ద టూత్ పిక్. టూత్ పిక్ మీద కొంచెం ఇలా ప్లేస్ చేసి ఫిక్స్ ఇట్ ఆన్ టు ద జార్. ఎగ్జాక్ట్లీ మిడిల్లో, మధ్యలో వచ్చేటట్టు ఇలా ఫిక్స్ చేసేయండి. ఓకే, నౌ దిస్ ఈస్ అవర్ బారోమీటర్. మన బారోమీటర్ రెడీగా అయిపోయింది. నౌ మనం ఏం చేయాలంటే, వాట్ టు డూ ఈస్ టేక్ ఏ పేపర్ అండ్ ఏ పెన్. ఇప్పుడు ఒక పేపర్, ఒక పెన్ తీసుకోండి. నౌ ట్రై టు ఫిక్స్ ద పేపర్. ఇది నేను జస్ట్ టెంపరరీగా చూపిస్తున్నాను. పర్మనెంట్ గా ఏం చేయాలంటే, టేక్ ఐదర్ ప్యాడ్ ఆర్ ఎనీథింగ్. ఓకే, ప్లేస్ ఇట్ అగేన్స్ట్ ద వాల్. వాల్ కి దగ్గర ఇలా పెట్టండి అండ్ ట్రై టు మార్క్ దిస్ పాయింటర్. ఈ పాయింటర్ ని ఎక్కడ ఉందో ఎగ్జాక్ట్లీ దాన్ని మార్క్ చేయండి. ఓకే, లైక్ దిస్. ఐ హోప్ యూ ఆర్ ఏబుల్ టు ఫోకస్ ఇట్. సో ఇలా ఆ పాయింటర్ ని లెఫ్ట్ సైడ్ మార్క్ చేయండి. యూ నీడ్ టు మార్క్ ఏ పాయింటర్ అట్ దట్ పాయింట్. ఓకే, నౌ లీవ్ ఇట్ లైక్ దిస్. సో ఇలానే వదిలేండి. సపోజ్ ఇఫ్ ద నీడిల్ రైజెస్ అప్, ఒకవేళ నీడిల్ పైకి రైజ్ అయింది అనుకో, రైజ్ అయినప్పుడు వీ నో అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినట్టు. ఇఫ్ ద నీడిల్ మూవ్స్ డౌన్ టు దట్ పాయింటర్ దెన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ డిక్రీజెస్. అది ఎలా తెలుస్తుంది అంటే, నౌ సపోజ్ ఇఫ్ ద ప్రెషర్ ఈజ్ మోర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఎక్కువ ఉంది అనుకో, దెన్ ఇట్ విల్ ట్రై టు పుష్ దిస్ బ్యాండ్ అండ్ ద నీడిల్ విల్ ట్రై టు గో అప్. అర్థమైందమ్మా? సో వెన్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇంక్రీజెస్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇట్ విల్ పుష్ దిస్ బెలూన్ డౌన్, దెన్ ద నీడిల్ విల్ మూవ్ అప్. నీడిల్ పైకి వెళ్తుంది. వెన్ ద నీడిల్ మూవ్స్ అప్, దట్ ఇండికేట్స్ దట్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్. ఒకవేళ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ డిక్రీజ్ అయింది అనుకో, ఇఫ్ ద ప్రెషర్ డిక్రీజెస్ దెన్ ఇట్ సైడ్ ఉన్న ఎయిర్ ఎక్కువ ప్రెషర్ క్రియేట్ చేసి ఇట్ విల్ పుష్ ద బెలూన్ అప్. ఓకే, పైకి పుష్ చేస్తుంది. బికాస్ ఆఫ్ దట్ దిస్ నీడిల్ విల్ మూవ్ డౌన్. ఈ నీడిల్ కిందికి వెళ్ళిపోతుంది. ఓకే, so by that you can easily find the increase in atmospheric pressure or decrease in atmospheric pressure. I hope you have understood how to make our own simple barometer at our home. Okay, hope you will try this and tag me out. So ఇది ట్రై చేయండి కంపల్సరీగా. దిస్ ఈజ్ అవర్ సింపుల్ barometer without using any mercury ఏమి యూజ్ చేయకుండా, సింపుల్ కాన్సెప్ట్ ఆఫ్ అట్మాస్ఫియరిక్ ప్రెషర్ ని యూజ్ చేసుకొని వీఆర్ ట్రైంగ్ టు మెజర్ ద అట్మాస్ఫియరిక్ ప్రెషర్. ఓకే, సో ఇలాంటి వీడియోస్ అన్ని చూడాలంటే జస్ట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.